ప్రెగ్నెన్సీలో ఒక చిన్న కామన్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది బాత్ చేసేటప్పుడు వాటర్ ఇలా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా వేస్ట్ దగ్గర బెండ్ అయ్యి లిఫ్ట్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది, లోవర్ టమ్మీ మీద ప్రెషర్ పడుతుంది, పెల్విక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఒక్కొక్కసారి కొంచెం కళ్ళు తిరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఒక స్టూల్ తెచ్చుకుని ఆ బకెట్ మీ హైట్కి తెచ్చుకుని ఇలా చేయడం వల్ల బెటర్ అన్నమాట. లేదంటే మీరు కూర్చుని బకెట్ మీ హైట్లో ఉండేలా చూసుకుని ఇలా బాత్ చేయొచ్చు. లేదు మీకేం కాంట్రా ఇండికేషన్స్ ఏమీ లేవు, మీకు కంఫర్టబుల్ అనుకుంటే స్క్వాట్ చేసి సపోర్ట్తో అయినా చేయొచ్చు. మరీ ఇంత చిన్న చిన్న విషయాలు కూడా చెప్తారా మేడం అంటే మేము చూస్తాం ఓపీకి ఎంతమంది బ్యాక్ పెయిన్తో ప్రెగ్నెంట్ ఉమెన్ సఫర్ అవుతూ వస్తారు. సో ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం ఈ బ్యాక్ పెయిన్ చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. మీకు సిల్లీగా అనిపిస్తే ఇగ్నోర్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తే ఫాలో అవ్వండి. సో ఎప్పుడూ కూడా ఇలా స్నానం చేసినప్పుడు కానీ బట్టలు ఏమైనా ఉతుక్కోవాల్సి వచ్చినా వేస్ట్ దగ్గర బెండ్ అవ్వద్దు, నీస్ దగ్గర బెండ్ అవ్వచ్చు. మరీ మేడం ఇంత సున్నితంగా ఉండాలా ప్రెగ్నెంట్ వాళ్ళు అంటే అలా ఉండమని మేము చెప్పట్లేదు, యాక్టివ్గానే ఉండమని చెప్తున్నాం. కానీ కరెక్ట్ పోస్చర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జిమ్లో కూడా కొన్ని వర్కౌట్స్ చేసినప్పుడు కరెక్ట్ పోస్చర్ ఇంపార్టెంట్ కదా. రాంగ్ వేలో బెండ్ అయితే ఏంటి, రాంగ్ సెట్ ఆఫ్ మజిల్ స్ట్రెయిన్ ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ప్రెగ్నెన్సీ కూడా అంతే.